హలో టెల్చీ పీపుల్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 28. సో ఈ ఎపిసోడ్ 28లో ఉండబోయే ప్రతి న్యూస్ కూడా క్రేజీ న్యూసే. లిటరల్లీ ప్యాక్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మొత్తం. మంచి మంచి న్యూసెస్ తోటి కొన్ని షాకింగ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. లిటరల్లీ ఒక న్యూస్ అయితే విన్న తర్వాత మై మైండ్ వాజ్ బ్లోన్ అవే. లిటరల్లీ ఏంటది? వీళ్ళు దాని గురించి ఆ న్యూస్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ల్యాగ్ లేకుండా డైరెక్ట్ న్యూసెస్లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ న్యూస్. ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. సో ఇది చూసుకుంటే జూలై 5th రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ ట్రైలర్ అయితే అదిరిపోయింది. యానిమే చాలా ప్రామిసింగ్గా ఉంది. లిటరల్లీ దీని యొక్క యానిమే అంటే నేను మాంగా చదివాను కాబట్టి చెప్తున్నాను. మాంగా తోపు ఉంటుంది, ఆర్ట్ వైజ్గా, స్టోరీ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా, ఓవరాల్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే యానిమే ట్రైలర్ చూస్తే మాత్రం వాళ్ళైతే చించేస్తున్నారు. సో ఈ ట్రైలరే అంత బాగా అనిపించింది. సో క్లౌడ్ వర్క్స్ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు చించేస్తారు. సో ఆ ట్రైలర్ క్లిప్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో బై ద వే, ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ నుంచి ఓన్లీ ట్రైలరే కాదు, దీని నుంచి కీ విజువల్ కూడా రిలీజ్ అయిందనమాట. ఆ కీ విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. కీ విజువల్ చూస్తే కొన్ని యానిమేస్ గుర్తొస్తాయి, వాటిల్లో అన్ని తోపే. ఇది కూడా అలాగే అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, సో గచ్చి 1 నుంచి మెయిన్ ట్రైలర్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. అండ్ ఇది చూసుకుంటే జూలై 6th అయితే రిలీజ్ కాబోతుంది. క్రంచ్ రోల్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది, వరల్డ్ వైడ్గా తెస్తామని, ఇండియాలో కూడా తెస్తారని. అండ్ మెయిన్ ట్రైలర్ ఉంది, చెప్తున్నాను భయ్యా. గచ్చి 1 ఎలా అయితే చూడాలనుకున్నానో అలాగే కనిపిస్తుంది ఇది చూసుకుంటే. సో గచ్చి 1 ఫర్ ది ఫస్ట్ టైం చదివినప్పుడు నేను ఫిక్స్ అయిపోయింది మైండ్లో మెంటల్గా ఏంటంటే, ఓన్లీ 2 స్టూడియోసే దీనికి జస్టిఫైయింగ్ చేయగలవు. ఒకటి బోన్స్ ఆర్ ఇంకొకటి డేవిడ్ ప్రొడక్షన్స్. ఎట్ ప్రజెంట్ డేవిడ్ ప్రొడక్షన్స్ ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఉన్నాయో చేయలేకపోతున్నారు. ఇంకొక వైపు బోన్స్ ఖాళీగా ఉంది. సో వాళ్ళే చేస్తే బాగుండని కోరుకున్న ఈ యానిమే ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళే చేస్తున్నారు, స్టూడియో బోన్సే. ట్రైలర్ చూసేయండి, అదిరిపోయింది ట్రైలర్. కొన్ని షార్ట్స్ అయితే అదిరిపోయాయి. సో చెప్తున్నాను, ఈ యానిమే మిస్ అవ్వకండి. జూలై 6th వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ బై ద వే, ఈ గచ్చి 1 నుంచే మీకు మెయిన్ కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా చూపిస్తాను చూడండి. ఎంత క్రియేటివ్గా ఉందో చూసారా మీరు? లిటరల్లీ మొత్తం హెడ్స్ తోటి అయితే నింపేశారు. సో ఈ యానిమేని మిస్ అవ్వకండి భయో. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే, శాండా యానిమే. సో ఇదైతే October 3 రిలీజ్ కాబోతుంది. ఇది చూసుకుంటే సైన్స్ ఆరో నుంచి రాబోతుంది. సూడో సైన్స్ ఆరో అంటే డననం చేసిన వాళ్ళే. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే ఇప్పుడు మెయిన్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. చెప్తున్నాను, ట్రైలర్ చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సైన్స్ ఆరు నుంచి వస్తున్న ప్రాజెక్ట్ అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఆబ్వియస్లీ. బట్ ఇది చూసుకుంటే యూనిక్నెస్ ఒక్కటే కాదు, వాళ్ళ యొక్క క్రేజీనెస్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే, కాల్ ఆఫ్ ద నైట్ సీజన్ 2కి సంబంధించిన ఇన్ఫోనే. సో ఇది చూసుకుంటే జూలై 4th రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ దీనికి సంబంధించిన ఓపెనింగ్ క్రీపీ నైట్స్ నుంచి రాబోతుంది మిరాగే. దీని గురించి లాస్ట్ వీక్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఈ ఓపెనింగ్ థింగ్ సాంగ్ అయితే వీళ్ళు 26 seconds అయితే రిలీజ్ చేశారనమాట. సో చిన్న బిట్ అయితే వినిపిస్తాను చూడండి. సో ఇది చూసుకుంటే ఆఫ్రో బీట్స్ అయితే కలిపేసి జపనీస్లో సింగ్ చేశారు, విచ్ ఈజ్ క్రేజియస్ట్ థింగ్ అనమాట. క్రీపీ నట్స్ నుంచి సాంగ్ వస్తుందంటే ఆ మాత్రం క్రేజీనెస్ ఉండాలి కదా. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే, హెల్ టీచర్ జిగోకు సెన్సే నువ్వే అనమాట. సో ఈ కొత్త యానిమే జూలై 2nd రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే, సిటీ ద యానిమేషన్. సో ఇది చూసుకుంటే జూలై 6th రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీని నుంచి అయితే ఒక కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఆ ట్రైలర్ మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా ఈ ట్రైలర్ గురించి మనం చాలా పెద్ద డిస్కషన్ పెట్టాం. అండ్ ఇది చూసుకుంటే అఫీషియల్గా బయట అయితే వీళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేశారనమాట. సో చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే, కైజు నెంబర్ 8 సీజన్ 2 నుంచి మనకి మళ్ళీ కైజు హక్కే విజువల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు విజువల్ 12 అయితే రిలీజ్ చేశారు. ఆ 12th విజువల్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ యానిమే చూసుకుంటే జూలై 19th అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే, ఇది ఒక క్రేజీ థింగ్ అని చెప్పుకోవచ్చు. మ్యాడ్ హౌస్ నుంచి రాబోతున్న మరొక క్రేజీ ఎక్స్పెరిమెంటల్ యానిమే. సో సింగో నట్సుమేస్ గోస్ట్ అనమాట. సో ఆ క్రియేటర్ చూసుకుంటే ఫస్ట్ టైము తనైతే ఇక్కడ ఒక
డైరెక్ట్గా ఒరిజినల్ స్టోరీ అయితే రాస్తున్నారు. యానిమేకి చూసుకుంటే ఆ యానిమే పేరు గోస్ట్ అనమాట. ఇది చూసుకుంటే మూవీ. సో ఇది 2027లో జపాన్లో రిలీజ్ కాబోతుంది. సో ఆబ్వియస్లీ మ్యాడ్ హౌస్ నుంచి వస్తుంది. అది కూడా మూవీ అంటే దాని యానిమేషన్ క్వాలిటీ అండ్ ఇంకొక వైపు షింగో నత్సుమే స్టోరీ అంటే దాంట్లో ఉండే ఆ డెప్త్ అబ్బో మెంటలెక్కిచ్చేస్తాయి. బై ది వే షింగో నత్సుమే అని చెప్తున్నావు ఎవరు బ్రో అంటే ఆయన చూసుకుంటే మీకు మ్యాడ్ హౌస్ నుంచి ఒక యానిమే వచ్చింది సోనీ బాయ్ అని చెప్పి ఆ క్రియేటర్ అనమాట. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే బ్యాడ్ గర్ల్. సో ఈ యానిమే చూసుకుంటే జూలై 5th రిలీజ్ కాబోతుంది. స్టూడియో బ్రిడ్జ్ నుంచి అయితే రాబోతుంది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఎన్ని క్రేజీ యానిమేస్ ఉన్న ఈ సీజన్లో వీళ్ళు వస్తున్నారు. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. కొంచెమైనా ప్రామిసింగ్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే దేర్ ఇస్ నో ఫ్రీకింగ్ వే ఐల్ బి యువర్ లవర్. సో ఈ యానిమే చూసుకుంటే జూలై 7th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే సో మన ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ దీనికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు భయ్య. ఏ కపుల్ ఆఫ్ కుకు సీజన్ 2 నుంచి ఫైనల్లీ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ టు బి ఆనెస్ట్ ట్రైలర్ లుకింగ్ గుడ్. ఎస్పెషల్లీ కంపోజిషన్ అయితే, క్యారెక్టర్ డిజైన్స్ అయితే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో బాగా పాలిష్ చేశారు. సో హోప్ సీజన్ 1లో ఉండే టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే ఉండాలని కోరుకుంటున్నా. సో ఫర్ ట్రైలర్ చూస్తే సీజన్ 1 రేంజ్ యానిమేషన్ కనిపించలేదు ఎక్కడ, మొత్తం స్టిల్ ఫ్రేమ్సే ఉన్నాయి. హోప్ ఇలాగే ఉండకూడదని, ఐ మీన్ రొమాన్స్ యానిమేస్కి ఎలా ఉన్నాయి ఏం కాదు అనుకోండి. సో ఇది చూసుకుంటే జూలై 8th రిలీజ్ కాబోతుంది. అండ్ ఆబ్వియస్గా మన తెలుగు కూడా వస్తుంది, బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడని చెప్పలేం భయ్య, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే రీబార్న్ యాజ్ ఎ వెండింగ్ మిషన్ ఐ నౌ వండర్ ద డజన్ సీజన్ 2 అయితే జూలై 2nd రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అండ్ ఇప్పుడు యానిమే చూసుకుంటే కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతే సమురై ట్రూపర్స్. సో ఈ యానిమే చూసుకుంటే అఫీషియల్గా దీనికి సీక్వెల్ అనౌన్స్ అయిపోయింది అనమాట జనవరి 2026కే. ట్రైలర్ లుకింగ్ గుడ్ యా. ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ చూసుకుంటే వీళ్ళు సీజన్ 2 అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారనమాట. అంటే సీజన్ 2 చూసుకుంటే 2026లో రాబోతుంది. ఆల్రెడీ సీజన్ 1కి పెద్ద బ్యాక్లాష్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 2 కూడా అనౌన్స్ అయిపోయింది ఆల్రెడీ. ఐ మీన్ ఇది లిటరల్లీ వాళ్ళు సీజన్ 1 24 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. తర్వాత దాన్ని కట్ చేసేసి 12 కింద 2 సీజన్స్ లాగా రిలీజ్ చేస్తున్నారు పేరు కోసం, అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే మై మెలోడీ అండ్ కురోమే. సో ఇది ఒక స్టాప్ మోషన్ అనమాట, విచ్ స్టూడియో నుంచి రాబోతుంది. సో అందుకే మాట్లాడుకుంటున్నాం. నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్గా అయితే ఇది జూలై 24th అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మన నెక్స్ట్ నుంచి కలిపితే ఐ వాంట్ టు ఎండ్ దిస్ లవ్ గేమ్. సో ఇది చూసుకుంటే అఫీషియల్గా యానిమే అయితే అనౌన్స్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించి ఒక విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. టు బి ఆనెస్ట్ విజువల్ చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ కొంచెం డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది 2010 ఆ టైంలో వచ్చిన యానిమేస్ లాగా. సో నేను డెఫినెట్లీ దీనికోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇదే ద క్రేజియస్ట్ థింగ్ భయ్యా. సో నింజా కౌమి సీజన్ 1 ఎండ్ అయిపోయింది, మనం ఆల్రెడీ చూసాం కూడా. ఇప్పుడు నింజా కౌమికి సీజన్ 2 అనౌన్స్ అయింది. నాట్ జస్ట్ సీజన్ 2, సీజన్ 3 కూడా. లైక్ లిటరల్లీ ద క్రేజియస్ట్ న్యూస్. నింజా కౌమి సీజన్ 1కి వచ్చిన బ్యాక్లాష్ చూసిన తర్వాత ఎవడైనా దాన్ని కంటిన్యూ చేస్తాడు అనుకుంటారా? అది కూడా ఒరిజినల్ యానిమేనే. ఎందుకు దాని మీద సోర్స్ వేస్ట్ చేస్తున్నారు? ఎస్ ఒప్పుకుంటా, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ప్రామిసింగే, బట్ తర్వాత అంత స్క్రాప్ అది. సో అసలు ఎలా, ఎందుకు సీజన్ 2 అది కాకుండా మళ్ళీ సీజన్ 3 2 సీజన్లు ఎందుకు అనౌన్స్ చేయాలనిపించింది దీనికి? ఏమన్నా వెనకాల ఏమన్నా చేస్తున్నారా? ఏదన్నా మనీ అది ఏమన్నా చేస్తున్నారా ఏంటో నాకు తెలియదు కానీ, బట్ అన్ఫార్చునేట్లీ దీని సీజన్ 2 సీజన్ 3 అయితే అనౌన్స్ అయిపోయింది. ఐ మీన్ అసలు నో నీడ్ ఆ సిరీస్కి. ఎందుకు చేస్తున్నారో ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సో ఇక మనం ఫైనల్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ అది చూసుకుంటే డండడన్ గురించి. సో డండడన్ సీజన్ 2 జూలై 3న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 2 ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ 2 కూడా చిన్న 30 సెకండ్ ట్రైలర్స్. సో ఇవి చూసుకుంటే ఒక ట్రైలర్లో ఓపెనింగ్ని అయితే ఫీచర్ చేశారు. ఓపెనింగ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆన్ ద వే బై అయినా ది ఎండ్ నుంచి అయితే వస్తుందని చెప్పి అది అదిరిపోయింది. ఇప్పుడు ఎండింగ్ చూసుకుంటే రివీల్ అయిపోయింది అనమాట. ఎండింగ్ పేరు డౌగ షిటేరు బై వర్డ్స్ అనమాట. అండ్ ఎండింగ్ కూడా వినడానికి అయితే చాలా బాగుంది.
అండ్ బై ద వే ఈ 2 ట్రైలర్‌లో మొత్తం కొత్త కంటెంటే ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది కంటెంట్ కూడా చూసుకుంటే. ఆ ట్రైలర్‌లో రెండిటికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్‌లయితే చూపిస్తాను చూసేయండి. అండ్ ట్రైలర్‌ల పేర్లు చూసుకుంటే ఒక ట్రైలరు ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ ట్రైలర్. ఫస్ట్ అది చూసేయండి. あんた腹出して寝てたわよ。 సో ఇక నెక్స్ట్ ట్రైలర్ చూసుకుంటే వోకల్డ్ అండ్ బ్యాటిల్ ట్రైలర్. ఇది కూడా చూసేయండి. సో ఇప్పుడు ఈ 2 చూసారు కదా! ఈ 2 ఈవెంట్లు అయితే చాలా క్రేజీ ఉండబోతున్నాయి యానిమేలో. సో డోంట్ మిస్ ఇట్ అని చెప్తున్నాను. డన్ సీజన్ 2 ఈస్ గోయింగ్ టు బి ఎపిక్. ఎస్పెషల్లీ సీజన్ 2 చించేస్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాయ్.